అందరికీ నమస్కారం. నేను మీ ప్రశాంత్. ఎన్నో ఏళ్ళుగా ఉత్తరాంధ్ర కళ నెరవేరిందని అయితే నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే 2014 నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలించిందైతే ఈరోజైతే ఫలించింది. ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమాలతో పాటు చాలా విషయాల మీద ఫైట్ చేశారు. ఉద్దానం అయితేనేమి, అలాగే మన ఉత్తరాంధ్ర రైల్వే జోన్ విషయంలో అయితేనేమి, ఎట్టకేళ్ళకి మన బాస్ గారి కళ నెరవేరింది. మన ప్రజలందరి కళ నెరవేరింది అయితే నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర అంటే చిరకాల స్వప్నంగా ఉండిపోయింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ మనకైతే శాంక్షన్ అయింది. దీనికి సహకరించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకప్పుడు విశాఖపట్నం అంటే పారిశ్రామిక వాణిజ్య, ఇప్పుడు రైల్వే దిశకు కూడా ఎదుగుతుంది. ఈ జోన్ రావటం వల్ల మన ఉత్తరాంధ్రకి అనేక పనులు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమం, డెవలప్మెంట్ ముఖ్యంగా అయితే చేరుతుంది. ప్రతి రైల్వే స్టేషన్ కూడా చాలా చక్కగా, ప్రతి స్టేషన్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుకునే భాగ్యాన్ని కల్పించి జోన్ రావటం వల్ల చిన్న చిన్న వ్యాపారులకు కానీ, పెట్టుబడిదారులకు కానీ, మరి విదేశీ నుంచి పెట్టుబడిదారులకు కానీ పరిశ్రమలో డెవలప్మెంట్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రైల్వే జోన్ రావడం వల్ల. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న వ్యాపారులు కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ, ప్రతి విషయంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. చాలా మందికి జీవనోపాధి మెరుగు అయితే అవుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.